2021లో 'షారన్ రాజు' అండ్ 'గ్రీష్మ' వీళ్ళిద్దరు లవర్స్. అయితే 2021లో వీళ్ళిద్దరూ గాఢంగా లవ్ చేసుకున్నారు. అయితే 1 ఇయర్ పాటు వీళ్ళ లవ్. సో, అయితే 2022లో ఏమైందంటే వీళ్ళ ఇంట్ల 'షారన్ రాజు' ఇంట్ల అలానే 'గ్రీష్మ' ఇంట్ల వీళ్ళ లవ్ మ్యాటర్ అయితే తెలిసింది. అయితే 'గ్రీష్మ' వాళ్ళ ఇంట్ల ఇట్లా మ్యారేజ్ చేసుకుంటాం లవ్ అని చెప్తే అసలు వాళ్ళు 'గ్రీష్మ' వాళ్ళ ఇంట్లో అస్సలు ఒప్పుకోలేరు. 'షారన్ రాజ్‌ని' ఎలా అయినా సరే 'గ్రీష్మ' నుంచి వదిలించుకుందాం అని చెప్పి 'గ్రీష్మ' వాళ్ళ అమ్మ, 'గ్రీష్మ' వాళ్ళ మామయ్య అయితే ఒక పన్నాగం అయితే పన్నిర్రు. ఎలా అయినా సరే వదిలించుకోవాలి. ఎలాంటి బ్రేకప్ చెప్పకుండా, ఎవరికీ అనుమానం రాకుండా అని వాళ్ళైతే ఒక పన్నాగం అయితే పన్నిర్రు. అయితే 2022 అక్టోబర్‌ల 'గ్రీష్మ' బర్త్‌డే ఉండే 'షారన్ రాజ్' ఎవరైతే లవర్ ఉన్నారో అతన్ని వాళ్ళ ఇంటికైతే ఇన్వైట్ చేసింది 'గ్రీష్మ'. అయితే అక్కడ బర్త్‌డే పార్టీలో 'గ్రీష్మ' అండ్ 'గ్రీష్మ' వాళ్ళ మదర్, 'గ్రీష్మ' వాళ్ళ మామయ్య అక్కడ కూల్ డ్రింక్ ఏదైతే ఉంటుందో కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఎవరైతే 'షారన్ రాజ్' ఉన్నారో అతనికి 'గ్రీష్మ' తీసుకెళ్ళి ఇచ్చింది. అయితే ఆ కూల్ డ్రింక్ తాగి 'షారన్ రాజు' స్పృహ తప్పి కింద పడిపోయిండు. నాటు వైద్యంకి సంబంధించిన ఒక నాటు పాయిజన్ అయితే అతని బాడీలోకి అయితే ఇంజెక్ట్ చేశారు. అయితే అతను ఒక 1 అవర్ తర్వాత స్పృహలోకి నుంచి వచ్చి ఏమైంది ఇలా అంటే వాళ్ళు ఏదో ఒక స్టోరీ చెప్పేశారు. అయితే ఈ నాటు పాయిజన్ వచ్చేసి అప్పుడైతే పనిచేయదు. కొన్ని రోజుల తర్వాత ఆర్గాన్స్ అన్నీ తిని అదైతే లాస్ట్‌కు డ్యామేజ్ చేస్తుంది ఆర్గాన్స్‌ని. దాని తర్వాత మనిషి చనిపోయే ఛాన్సెస్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎవ్వరికీ అనుమానం రాకుండా వీళ్ళైతే ఆ నాటు పాయిజన్ ఇచ్చారు. బర్త్‌డే పార్టీ అయిపోయినాక 'షారన్ రాజ్' ఇంటికెళ్ళాడు.